అందరికీ నమస్కారం అండి. యూడేస్ ప్లస్లో స్టూడెంట్ మాడ్యూల్లో మనం విద్యార్థుల్ని యాడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చారు. అదేవిధంగా ఇంతకుముందు 1-2 క్లాసులు ఉండి ఇప్పుడు మోడల్ ప్రైమరీ స్కూల్ అయ్యి 3-4 క్లాసులు కూడా వచ్చుంటే మనం ఆ క్లాస్ని ఆ సెషన్ని ఎలా యాడ్ చేసుకోవాలి అండ్ విద్యార్థుల్ని ఎలా యాడ్ చేసుకోవాలనేది వీడియోలో తెలుసుకోబోయే ముందుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ అర్లవ్ ల్యాక్స్. ముందుగా మనం యూడేస్ ప్లస్లో స్టూడెంట్ మాడ్యూల్లో మీ క్రెడెన్షియల్స్తో ఓపెన్ చేసి లోపలికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత 25-26 తీసుకోండి. తీసుకున్న తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ చూడండి. లెఫ్ట్ సైడ్ మీకు టాప్లో స్కూల్ డాష్బోర్డ్ అని ఉంటుందండి. ఈ స్కూల్ డాష్బోర్డ్ కొట్టిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి మీ స్కూల్ డాష్బోర్డ్ ఉంటుంది. ఆ స్కూల్ డాష్బోర్డ్ అనేది ప్రెస్ చేయండి. ఇది ప్రెస్ చేసిన తర్వాత మీరు రైట్ సైడ్కి రండి. ఈ రైట్ సైడ్ వచ్చిన తర్వాత మీ క్లాసులు కనిపిస్తుంటాయి. ఈ క్లాసుల్లో మీకు పక్కన దీని విధంగా చేస్తే కిందకి ఎక్స్పాండ్ అవుతుందండి. ఎక్స్పాండ్ అయిన తర్వాత మీకు ఇక్కడ వ్యూ ఆర్ మేనేజ్ అని ఉంటుంది. ఈ వ్యూ ఆర్ మేనేజ్ అనేది తీసుకోండి. ఇప్పుడు నేను సపోజ్ ఫస్ట్ క్లాస్కి వ్యూ ఆర్ మేనేజ్ తీసుకుంటున్నాను. ఈ వ్యూ ఆర్ మేనేజ్ అని తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి టాప్లో యాడ్ స్టూడెంట్ అని ఉంది బ్లూ కలర్లో. ఈ యాడ్ స్టూడెంట్లోకి వెళ్ళి మనం ఆ విద్యార్థికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఈ స్కూల్కి ఫస్ట్ ప్రోగ్రెషన్ యాక్టివిటీ కంప్లీట్ చేయలేదు. మొత్తం ఇది చేయాలంటే ముందు స్కూల్లో ప్రోగ్రెషన్ యాక్టివిటీ అనేది కంప్లీట్ అయి ఉండాలండి. పక్కాగా కంపల్సరీ పూర్తిగా ప్రోగ్రెషన్ యాక్టివిటీ చేసి ప్రతి క్లాసు ప్రతి సెషను కన్ఫర్మ్ చేసేసి ఫైనలైజ్ చేసేసి ఫైనల్గా అన్నిటినీ ఫైనల్ కన్ఫర్మ్ చేస్తేనే మీకు యాడ్ స్టూడెంట్ అనేది వస్తుంది. సో అది చేసుకున్న తర్వాత మాత్రమే మీరు యాడ్ స్టూడెంట్ ఆప్షన్ అనేది ఇచ్చేయండి. అదేవిధంగా మనం క్లాస్ని యాడ్ చేసుకోవడానికి మరియు సెషన్ని యాడ్ చేసుకోవడానికి మీకు స్కూల్ డీటెయిల్స్ అని ఉంటుందండి. రెండోది స్కూల్ డాష్బోర్డ్ కింద ఈ స్కూల్ డీటెయిల్స్ అనేది తీసుకోండి. ఈ స్కూల్ డీటెయిల్స్ అనేది తీసుకున్న తర్వాత దీంట్లో మీకు స్కూల్ ప్రొఫైలు, స్కూల్ ప్రివిలేజెస్, సెషన్ మేనేజ్మెంట్ అని ఉంటుంది. ఈ సెషన్ మేనేజ్మెంట్ అనేది సెలెక్ట్ చేయండి. ఈ సెషన్ మేనేజ్మెంట్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత మీకు రైట్ సైడ్ చూస్తే ఇక్కడ మీకు సెలెక్ట్ క్లాస్ అని ఉంటుందండి. ఇక్కడ చూడండి 1-2 క్లాసులు ఉన్నాయి. ఇప్పుడు 3-4 క్లాసులు వచ్చేసినాయి ఆల్రెడీ. ఇక్కడ మీరు ఆ 3వ క్లాస్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత పక్కన మీకు సెషన్ అని ఉంటుంది. సెషన్ టు బి జనరేటెడ్ అని, అది ఏ సెషనా బి సెషన్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. అంటే ఇప్పటిదాకా ఏ సెషన్ లేదు కాబట్టి ఏ సెషన్ అని పెట్టారు. సో మీరు కింద ఇక్కడ చూడండి ప్లస్ యాడ్ సెషన్ అని ఉంది. ఈ ప్లస్ యాడ్ సెషన్ మీద కనుక కొడితే మీకు ఈ కిందకి డిస్ప్లే అవుతుందండి 3వ సెషన్ అనేది. ఎక్స్పాండ్ ఆల్ సెషన్ కొడితే మీకు అన్నీ కనిపిస్తాయి. ఇక్కడికి వచ్చేస్తుందండి ఆటోమేటిక్గా. ఈ విధంగా మీరు ఆ క్లాస్తో సెషన్లు కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకి ఒకవేళ అవసరం లేదనుకుంటే పక్కన డిలీట్ ఆప్షన్ కూడా ఇచ్చారు, డిలీట్ చేసుకోవచ్చు. సో మీకు 1-2 క్లాసులు ఉండి ఇప్పుడు 3-4 క్లాసులు యాడ్ అయి ఉంటే పిల్లలు మీరు ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు 3వ క్లాసులో 4వ క్లాసులో 5వ క్లాసులో రావాలంటే ఫస్ట్ దీన్ని చేయాల్సి ఉంటుంది. చేసుకున్న తర్వాత మాత్రమే మీరు ఇంపోర్ట్ చేయగలరు. అదేవిధంగా యాడ్ స్టూడెంట్ చేయాలంటే ప్రోగ్రెషన్ యాక్టివిటీ అనేది పూర్తిగా కంప్లీట్ కావాలండి. తర్వాత ఈ విధంగా చేసిన తర్వాత ప్రతి పిల్లోడికి మనం ఈపీజీపీఎఫ్పీ అనేది స్కూల్ డాష్బోర్డ్లో వ్యూఆర్ మేనేజ్లోకి వెళ్ళి ప్రతి క్లాస్ యొక్క విద్యార్థికి ఈపీజీపీఎఫ్పీ అనేది కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుందండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అర్లవ్ ల్యాక్స్.